ప్రస్తుతం మనం అవలంబిస్తున్న ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమం ఎటువంటి పిల్లల కంటే 4 రకాల పిల్లలు శామ్లో ఉంటారు, మ్యామ్లో ఉంటారు, సివియర్లీ అండర్ వెయిట్ ఉంటారు, మోడరేట్లీ అండర్ వెయిట్ ఉంటారు. గత సంవత్సరం దాకా మనం మెసేజ్ ఏం తీసుకున్నాము, శామ్ మ్యామ్ పిల్లలకే ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమం అనుకున్నాం. కాదు, ఇప్పుడు శామ్ మ్యామ్ పిల్లలతో పాటు అండర్ వెయిట్ పిల్లల్ని కూడా ఇందులో మనము జోడించాం. కాబట్టి ఈ 4 రకాల పిల్లలకి మీరు వైద్య పరీక్ష చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ అంగన్వాడీ టీచర్లకి, క్షేత్రస్థాయి వారందరికీ మెసేజ్ ఏంటంటే, వైద్య పరీక్ష ఎక్కడ నిర్వహించాలి, పిహెచ్సికి తీసుకెళ్లాల్సిన పని లేదు. ఎవరిని పిహెచ్సికి తీసుకెళ్లాలంటే ఇమీడియట్గా డాక్టర్, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సిలో ఉండే వారి దగ్గరికి ఎవరికైతే చూపించాలో వారిని మాత్రమే పిహెచ్సికి తీసుకెళ్ళాలి. మరి ఈ పిల్లలందరికీ వైద్య పరీక్ష ఎక్కడ చేయాలి అంటే, సబ్ సెంటర్లు ఉన్నాయి, ఆరోగ్య ఉప కేంద్రాలు గ్రామాల్లో, బస్తీల్లో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. వాటినే ఇప్పుడు మనము ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు అంటున్నాము. ఈ సబ్ సెంటర్లలో మీ అందరికి తెలుసు ఎవరు ఉంటారు, ఏఎన్ఎం గారు ఉంటారు. అలానే చాలా సబ్ సెంటర్లో ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ కింద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ని నియమించారు. కొన్ని చోట్ల వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న సేవలు అందించే వాళ్ళు సబ్ సెంటర్స్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు. అక్కడ వాటిని పర్యవేక్షించడానికి ఐసిడిఎస్ సూపర్వైజర్స్ లాగానే హెల్త్ సూపర్వైజర్స్ కూడా ఉన్నారు.